హిందువులు జరుపుకునే పండగలు శుభకార్యాలయాలు చేసే ముందు ఖచ్చితంగా దీపం వెలిగిస్తారు. కొంతమంది వ్యాపారులు రోజు పొద్దున్నే దుకాణం తీసిన వెంటనే శుభ్రం చేసి దీపం పెట్టే ఆచారాన్ని కూడా పాటిస్తారు. ఇక దేవాలయాలకు పుణ్యనదుల్లో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా దీపం వెలిగించి నదుల్లో వదులుతారు. కార్తీక మాసం నెల రోజులు హిందువులు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తారు. దీపం వెలిగించడానికి కొన్ని నియమాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ నియమాల గురించి తెలుసుకుందాం. దీపంలో సకల దేవతలు 4 వేదాలున్నాయని పండితులు చెబుతున్నారు. హిందూ పురాణాల ప్రకారం దీపానికి ఒక విశిష్టత ఉంది. అందుకే దానిని చాలా నిష్ఠగా భక్తితో ఒక క్రమ పద్ధతిలో చేయాలి. కార్తీక మాసం కొనసాగుతోంది. శివాలయాలు దీపాలతో నిండిపోతున్నాయి. కొంతమంది ఇంట్లో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించుకుంటున్నారు. అయితే దీపాన్ని వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని పురాణాల ద్వారా తెలుస్తుంది. లేదంటే ఆ పూజా ఫలితాన్ని పొందలేరని పండితులు చెబుతున్నారు. దీపం వెలిగించే కుంది కానీ ప్రమిద కానీ శుభ్రంగా ఉండాలి. ఇది పగిలి ఉండకూడదు. పగిలిన దీపంలో దీపారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు రాకపోగా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీపారాధన కుందులు ప్రమిదల్లో ముందు నెయ్యి కానీ నూనె పోసి తరువాత ఒత్తులు వేయాలి. దీపారాధనను అగ్గిపుల్లతో చేయకూడదు. ముందుగా ఏకహారతి వెలిగించి దాని ద్వారా దీపారాధన చెయ్యాలి. లేదంటే అగరబత్తి వెలిగించి దానితో దీపాలను వెలిగించాలి. దీపారాధనలో ఎట్టి పరిస్థితుల్లో ఒక వత్తి ఉండకూడదు. దీపారాధన దీపాల నుంచి నేరుగా అగరవత్తులు, ఏకహారతి, కర్పూర హారతులు వెలిగించకూడదని పండితులు అంటున్నారు. పూజ చేసే సమయమంతా దీపం వెలిగేలా అందులో నెయ్యి కానీ నూనె కానీ సరిపడా ఉండేలా చూసుకోవాలి. పూజ ముగిసేలోపు దీపం కొండెక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ పూజ మధ్యలో దీపం మారిపోతే దానిని అపశకనంగా భావిస్తారు. పూజ చేసే సమయంలో మధ్యలో మరో దీపాన్ని వెలిగించకూడదు. నెయ్యితో దీపారాధన చేస్తే దానిలో నెయ్యి మాత్రమే వాడాలి. నెయ్యి దీపం వెలిగించి వెంటనే మరో దీపాన్ని నూనెతో దీపారాధన చేయకూడదు. దీపాన్ని పూజా స్థలం మధ్యలో ఉండాలి. నెయ్యి దీపం వెలిగిస్తే మీకు ఎడమ దిక్కులో, నూనె దీపం వెలిగిస్తే మీకు కుడి దిక్కులో దీపాన్ని ఉంచాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లో దీపారాధన ఉండకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. సకల దేవతలను ఆహ్వానించేందుకు దీపారాధన చేస్తారు. దీపం వెలిగించే కుంది కింద భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణుమూర్తి, ప్రమిదలో శివుడు, వత్తి వెలుగులో సరస్వతి, వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని పురాణాలు చెబుతారు. అందుకే పూజలో భాగంగా దీపాన్ని పూజిస్తారు. పూలు, అక్షతలు చల్లుతారు, నైవేద్యం పెడతారు.